వదిలేసి వెళ్ళిపోయారు పాపం పసిపిల్ల. బాబాయ్ గారు, అయ్యో పాప ఏడుస్తుంది, ఇప్పుడు ఎలా? అమ్మా నాన్న మనకు జన్మనిస్తారు, కానీ ఒక అమ్మాయి నోరారా అన్నా అని పిలిస్తే చాలు, రక్తం పంచుకొని పుట్టకపోయినా జీవితాంతం ఆ చెల్లెల్ని ప్రేమిస్తూ ఉండొచ్చు. आती क्या खंडाला खंडाला गाई को बे डंडी पेट ले जाएंगे. ఏమైందిరా తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు? తల్లి ఏమైందన్నా, ఏమైందిరా? నేను వస్తాను రా, ప్రతి వారం ఇక్కడికి వస్తుంటాగా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది తల్లి? అన్నావంటే ఎదురవన, అన్నిపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా, కలతై ఉన్నావంటే కథనవన. అమ్మలో ఉండే సగం అక్షరం నేనే, నాన్నలో రెండో సగం లక్షణం నేనే. అమ్మతోడు నాన్నతోడు అన్ని నీకు అన్నే చూడు, చెల్లిపోని బంధం నేనమ్మా, చిట్టి చెల్లెమ్మా, వెళ్ళిపోని చుట్టం నేనమ్మా. అన్నలోని ప్రాణం నువ్వమ్మా, చిట్టి చెల్లెమ్మా, ప్రాణమైన చెల్లిస్తానమ్మా. అన్నయ్య, అది ఇతను చేతన్ అని నా క్లాస్మేట్. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాం. నువ్వు జీవితాంతం సంతోషంగా ఉంటానంటే ఏదైనా చేస్తానమ్మా. నీ సంతోషమే నా సంతోషం. మళ్ళీ జాబిల్లి ఒకటైతే మా చెల్లి, మన్మధుని రాఘవుని కలబోతే బాబ అని. మళ్ళీ జాబిల్లి ఒకటైతే మా చెల్లి, మన్మధుని రాఘవుని కలబోతే బాబ అని. ఇద్దరొక్కటయ్యే పెళ్ళి, ఈడు చోడు పెళ్ళి, ఇంటి పేరు మార్చే పెళ్ళి, జంట నడక పెళ్ళి. ఈ విషయం ఎలాగైనా ఆయన రాగానే చెప్పాలి. లక్ష్మి, డోర్ ది లక్ష్మి. ఏంటండి, తాగొచ్చారా? నోరు లేస్తుందేంటి? తాయి రాకూడదా? ఒక్కటిచ్చానంటేనా ఆకలిస్తుంది, అన్నం పెట్టు. ఇదేమంటే కనీసం సరిగ్గా వండడం రాదు, నువ్వేం పెళ్ళానివే? ఎందుకు, ఇప్పుడు ఏమైంది? నీ మొహల్లానే ఉంది, వంట ఎలా వండాలో కూడా చెప్పలేదు మీ అన్నయ్య నీకు. అంటే ఇప్పుడు నేను కొట్టాను, రాత్రి రంపాన పెడుతున్నాను, ఊరంతా తెలియాలా? దగ్గర రావే, అరవకు నోర్పుయి, అరిచావంటే చంపేస్తా. అమ్మా లక్ష్మి. అన్నయ్య, ఇదేనా రావడం? రా అన్నయ్య, రా. ఎట్లున్నావు అన్నయ్య? నేను బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను అన్నయ్య. ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు, నేను చాలా సంతోషంగా ఉన్నాను. బావగారేంటి చాలా కోపంగా ఉన్నారు? అలా ఏం లేదన్నయ్య, ఏదో వర్క్ టెన్షన్ అనుకుంటా.
సరే అన్నయ్య, భోజనం పెట్టనా? వద్దమ్మా, కొంచెం పనుంది, వెళ్ళాలి. మళ్ళీ ఎప్పుడైనా వస్తాను, సరేనా? జాగ్రత్త. ఒసేయ్, పెళ్ళప్పుడు కట్నం ఇస్తాను ఒప్పుకున్నాడే మీ అన్నయ్య. ఇప్పటి వరకు రూపాయి ఇయ్యలేదు. కట్నం ఇచ్చేదాకా ఈ ఇంట్లో అడుగు పెట్టొద్దని చెప్పు. ఒకవేళ అడుగు పెడితే కాళ్ళు ఇరుగుతాయి. వాడివి కాదు, నీవి. గుర్తుపెట్టుకో. నా చెల్లి ఎన్ని కష్టాలు పడుతుందా, కానీ నా ముందు నేను బాధపడకూడదని ఆనందంగా ఉన్నట్టు నటిస్తుంది. చెల్లెలు ఆనందంగా ఉండటానికి ఏమన్నా చేయాలి, చేస్తాను. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. నువ్వే లేని లోకాన నేను శవమల్లే మిగిలానమ్మా. నా ఇంట నువ్వుంటే మాయమ్మె ఉందంటూ ప్రతిరోజు మురిసేనమ్మా. ఏ జన్మలో పాపమే నేను చేశాను, ఈ శిక్షే వేశావమ్మా. తల్లి, తల్లి, నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. వాడు నన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి ఏం పాపం చేసిందిరా? అంత మంచి అమ్మాయిని మోసం చేస్తావారా? నేను మోసం చేశానా? నువ్వు చూసావా? చేసిందంత చేసి ఇప్పుడు ఏం మెరుగనట్టు మాట్లాడుతున్నావేంట్రా? మీరు తిరిగేసి నా మీదకి వస్తున్నావేంద్రా నువ్వు? తన చెల్లిరా. తోడ పుట్టిందా, రక్తం పంచుకు పుట్టిందా? ఏ రకంగా చెల్లెలు రాదు నీకు? అమ్మలా ఆదరించావు, నాన్నలా లాలించావు, ఒక తల్లి కడుపున పుట్టకపోయినా అన్నలా అభిమానించావు. అన్న చెల్లెల అనుబంధానికి కూడా అక్రమ సంబంధంగా చూసే పాడు లోకంలో బ్రతకలేకపోతున్నా. అందుకే నేను వాళ్ళకి దూరంగా వెళ్ళిపోతున్నా అన్నయ్య. మిస్ యూ అన్నయ్య. ఇవాళ రాఖీ పండగ కదా అన్నయ్య. ఈ రాఖీ నీకు కడతానో లేదో చాలా ఏడ్చానన్నయ్య. రక్షాబంధన్. చెల్లెలు చనిపోయేంత వరకు అన్నయ్య తోడునివ్వాలని, రక్షణివ్వాలని. ఇప్పుడు నాకే కాదన్నయ్య, నా బిడ్డకు కూడా నువ్వే రక్ష, నువ్వే రక్ష అన్నయ్య. నువ్వే రక్ష, నువ్వే రక్ష. నిన్ను మహాలక్ష్మిలా పుట్టింటికి తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ ఇంత దురదృష్టం ఈ అన్నయ్యకి రాకూడదు. చామంతి పూబంతి చిన్నారి నా సిరిమల్లి, జోలాలి జో జోలాలి జో. నా చిన్ని తల్లి చూడవే, నా చిట్టి తల్లి చూడవే, నా బుజ్జి కన్నా ఓసారైనా కళ్ళే విప్పి చూడవే, నా బంగారు మాట్లాడవే, నీ నోరారా మాట్లాడవే, నీ మాటల్లో నీ ముత్యాలన్నీ ఏరేలా మాట్లాడవే. ఎవరో ఏమో అనుకున్నారని నన్ను వదిలి వెళ్ళిపోతావా తల్లి? ప్రపంచం ఒక అన్నా చెల్లెల సంబంధాన్ని సరిగ్గా చూడట్లేదమ్మా. ఇలాంటి సమాజంలో బ్రతుకుతున్నందుకు సిగ్గుపడుతున్నా. చివరిగా ఒక్క మాట, అక్క తమ్ముడు అన్నా చెల్లెలు లాంటి సంబంధాన్ని అక్రమ సంబంధంగా దయచేసి చూడకండి.